ఒక సేవకులు గారిని చెప్తున్నాను, యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ బిహైండ్ ద పుల్పిట్. నీ భార్యతో నీకు సమాధానం లేకపోతే యు ఆర్ నాట్ ఫిట్ టు ప్రీచ్ ద గాస్పెల్. నీ భార్యతో నీకు సమాధానం లేకపోతే పుల్పిట్ మీద ముందు ఉండి ప్రసంగం చేస్తే అధికారం నీకు లేదంతే. హల్లెలూయా, హల్లెలూయా. కౌన్సిలింగ్స్ ఇచ్చే అధికారం లేదు, పెళ్లిళ్ళు చేసే అధికారం లేదు. పెళ్లిళ్ళల్లో రకరకాల వాగ్దానాలు చేపిస్తారు. ఇంటికి వెళ్ళగానే భార్యతో సమాధానం ఉండదు, భర్తతో సమాధానం ఉండదు. కానీ మొదటి సంఘము నీ కుటుంబమే. చప్పట్లు కొట్టండి. నీ భర్తతో సమాధానం లేకపోతే, నీ భార్యతో సమాధానం లేకపోతే వర్తమానాలు పక్కకు పెట్టు. ఎవరికి కావాలని వర్తమానాలు, ఎవరికి కావాలని మర్మాలు? మొదటిగా వెళ్ళి నీ భార్యని క్షమించమని అడుగు, నీ భార్యని ప్రేమించు. అప్పుడు వచ్చి నువ్వు మైక్ తీసుకో. సేవకులకి పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తున్నాడు. ఒక దైవ సేవకుడు ట్రైన్లో వెళ్తా ఉన్నాడు, ఇంకొక పబ్లిక్ మీటింగ్స్లో ప్రసంగం చేయాలా. ట్రైన్లో వెళ్తా ఉన్నాడు, బ్యాగ్ తీసి ఒక వ్యక్తి కూర్చునే స్థలంలో పెట్టినాడు. బైబిల్ చదువుకుంటా ఉన్నాడు సేవకుడు. హల్లెలూయా. సేవకులు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బైబిల్ చదువుకుంటా ఉన్నాడు, బ్యాగ్ పెట్టినాడు. ఆ బ్యాగ్ తీస్తే ఇంకొక వ్యక్తి కూర్చుంటాడు. అప్పుడే ఒక కుంటి వ్యక్తి కుంటుకుంటూ ట్రైన్ ఎక్కినాడు. అయ్యా కొంచెం బ్యాగ్ ది అయ్యా ప్లీజ్, నేను కూర్చుంటా అంటే, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను బైబిల్ చదువుకుంటున్నా. హల్లెలూయా. ఏంటిదట? నన్ను డిస్టర్బ్ చేయకు, నేను బైబిల్ చదువుకుంటున్నా, పోడు పో అన్నాడు. చాలాసేపు నిలబడి అయ్యా ప్లీజ్ అయ్యా, ఆ బ్యాగ్ తీస్తే నేను కూర్చుంటా కదయ్యా, చాలా కష్టంగా ఉన్నది, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అంటే, ఆ దైవ సేవకుడు భయంకరంగా తిట్టి పంపించేసినాడు. కానీ స్టేషన్ రాగానే ఈ దైవ సేవకుడు ట్రైన్ దిగుతా ఉంటే అందరు వచ్చి షాలుతో సన్మానం చేసి ఏసీ కారులోకి తీసుకొని వెళ్ళిపోయినారు. చప్పట్లు కొట్టండి. ఈ కుంటి వ్యక్తి ట్రైన్ దిగుతుంటే ఒక డొక్కు స్కూటర్ మీద తీసుకొని ఇంకొకళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. స్టేజ్ మీద నిలబడ్డాడు రాత్రి పబ్లిక్ మీటింగ్స్లో. హలో, ప్రైజ్ ది లార్డ్, మైక్ చెక్ అని ఒక్కసారి ఇట్లా చూసిండు అంతే. ఎవరున్నారు ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర? ఎవరున్నారు? ఆ కుంటి వ్యక్తి ఆపరేట్ చేస్తా ఉన్నాడు. పెట్టండి చెప్పట్లు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూసినాడో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి పాస్టర్ గారికి. ఆ యవనస్తుడు అంటున్నాడు, పాస్టర్ గారు ఏమైనా సౌండ్ పెట్టాలా, ఏమైనా ఎక్కువ పెట్టాలా అంటున్నాడు. ఇంకెక్కడ ఎక్కువ ఇక. హల్లెలూయా. భయం వణికిపోతా ఉన్నాడు. ఆ యవనస్తుని చూసి ఏడ్చేస్తున్నాడు ఆ దైవ సేవకుడు. ఏం చెప్తాడండి వర్తమానం? ఏమున్నది అక్కడ చెప్పటానికి? చివరికి ఒక వచనం పాట ఎత్తుకోండి అన్నాడు. అందరు పాట ఎత్తుకున్నారు. ఆ పార్సనేజ్లోకి వెళ్ళి, యేసయ్యా ఈరోజు మెసేజ్ ఇచ్చే అర్హత నాకు లేదయ్యా, నీ బైబిల్ పట్టుకునే అర్హత నాకు లేదయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసి స్టేజ్ మీద ఆ యవనస్తుని పిలిచి హగ్ చేసుకొని ముద్దు పెట్టి ట్రైన్లో జరిగిన సాక్ష్యం చెప్పిన తర్వాత బలమైన అభిషేకం దైవ సేవకుని మీద దిగింది. గట్టిగా చేపట్లు కొడదాం.